తెలంగాణలో కేటీఆర్ కన్నెపల్లి టూర్ ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన ఉద్రిక్తంగా మారింది. పర్యటనలో భాగంగా జనగామ జిల్లా పెంబర్తి వద్ద కేటీఆర్ కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్ మరియు అక్కడ ఉన్న బీఆర్ఎస్ బృందం పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. నీళ్లు ఉన్న రైతులకు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. పర్యటనను అడ్డుకోవడంపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ అన్ని కూడా బస్సు ఆఫ్తో సహా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు. బ్రహ్మాండంగా రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు. మార్గ మధ్యంలో ఉండే చెర్రల్లో కూడా నీళ్లు పోయొచ్చు. కానీ ప్రభుత్వం తన చేతగాంతనాన్ని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా మమ్మల్ని జనగామ దగ్గరనే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారని మేము అడిగాం పోలీసులు. మాకు ఆదేశాలు ఉన్నాయంటే కింద నీళ్లు వృధాగా పోతుంటే అవి రైతులకు చూపెడతామంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకు ఉన్నది. కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు ఒత్తాలి అంతే. ఆ 2 బటన్లు ఒత్తితే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రాంతం. అందుకే ఈ రకంగా మొత్తం నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వచ్చు అనే మాట చూపెడతామని మేము పోతుంటే కాళేశ్వరం కూలిపోయింది సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ తన అసమర్థతను తప్పిపుచ్చుకోవడానికి తన చేతగాంతనాన్ని మరి ప్రజలకు తెలియకుండా దాపెట్టే ప్రయత్నంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నెపల్లి చేరుకుంటాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ పారుతున్న నీళ్లు చూపెడతాం. పైకి నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలో కూడా చూపెడతాం. కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా ఇవాళ మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు ఈ నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లు వేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే ఇవాళ మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇవ్వాలి. ఈ బాధంతా నాకెందుకు? రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చే సౌలత్ ఉంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే ఇవాళ మీరు చూడొచ్చు మా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు. అందుకే మేము అనేది ఈ ప్రభుత్వాన్ని దమ్ముంటే శాతనైతే మంచి పనులు చేసి ప్రజల ముంచుకెళ్ళు. ఇవాళ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడ్డుకొని వరంగల్ జిల్లాలోనే మరి ఇక్కడికిక్కడ ఆపాలని మీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పోలీసులకు మరలబడైనా ఇక్కడి నుంచి పోతాం.